ఇజ్రాయేల్ ప్రజలతో చేసిన వాగ్దానము ఇది. వాళ్ళు ఈజిప్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతగానో కష్టపడ్డారు. బానిస జీవితాన్ని వాళ్ళు జీవించారు. రోజంతా వాళ్ళు చాకరీ చేశారు, రోజంతా వాళ్ళు పని చేశారు, కానీ వాళ్ళకి ఆ ఫలితము రాలేదు. వాళ్ళు అక్కడి నుంచి అక్కడ ఉన్నంత కాలము ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమీ సాధించుకోలేకపోయారు, ఉట్టి చేతులతో మిగిలిపోయారు. కానీ దేవుడు వాళ్ళు ఈజిప్ట్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు, అక్కడి నుంచి మరలా వాళ్ళ వాగ్దానపు దేశంలోకి వెళ్తున్నప్పుడు దేవుడు వాళ్ళతో ఈ వాగ్దానం చేశారు. ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఇంకా మీరు ఉట్టి చేతులతో వెళ్ళరు. హల్లెలూయా. సో మేబీ లాస్ట్ ఇయర్ మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా, ఎంత కష్టం చేసినప్పటికీ కూడా, ఫిజికల్ అయినా, ఎమోషనల్ అయినా, మెంటల్ అయినా, ఎంత కష్టాన్ని అనుభవించినప్పటికీ కూడా మన చేతిలో ఏమీ మిగలలేదేమో. నథింగ్ వాస్ లెఫ్ట్ ఇన్ మై హ్యాండ్స్. మీలో ఎవరో ఒకరైనా అట్లీస్ట్ నేను ఎంత కష్టపడ్డానే, నేను ఎంత కష్టాన్ని అనుభవించాను, కానీ సంవత్సరం ఆఖరిలో నేను చూస్తే నా చేతిలో ఏది మిగలలేదు. నా కుటుంబంలో నేను ఎంత ప్రయాసపడ్డాను, నా కుటుంబాన్ని కట్టడానికి నేను ఎంత ప్రయాసపడ్డాను, కానీ చివరికి వచ్చేసరికి, ఆఖరికి వచ్చేసరికి నా చేతిలో ఏమీ మిగలలేదు, నా కుటుంబంలో ఏమీ మిగలలేదు. అప్పులు కట్టడానికి నేను ఎంతగానో సంపాదించుకున్నాను, సంవత్సరం అంతా కష్టపడ్డాను, ఒక్కరోజు కూడా జాబ్ మానకుండా చేశాను, కానీ ఆఖరికి వచ్చేసరికి, సంవత్సరం అంతంకి వచ్చేసరికి నా చేతిలో ఏమీ మిగలలేదు. అప్పులు కట్టడానికి మేబీ నా డబ్బులన్నీ సరిపోయినాయని మనం అనుకుంటా ఉన్నామేమో. అయితే దేవుడు అయితే ఇజ్రాయేల్ ప్రజలతో వాగ్దానం చేశారు, మనతో కూడా అదే వాగ్దానం చేస్తున్నారు. నువ్వు లాస్ట్ ఇయర్ మేబీ ఉట్ల చేతులతో ఉన్నావేమో, నువ్వు అనుకున్నవి ఏమీ జరగలేదేమో, కానీ దిస్ ఇయర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి ఎంప్టీ హ్యాండెడ్. ఈ ఇయర్ స్టార్టింగ్లో నుంచి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రతి ఒక్క పనికి ప్రతిఫలము ఉండబోతుంది. హల్లెలూయా. నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే మనం కోల్పోయి ఉన్నావో అది కూడా మనము రిస్టోర్ చేయబోతున్నాము. హల్లెలూయా. ఎన్నో థింగ్స్ని మనం కోల్పోయాం కదండి. కొంతమంది ప్రేమని మనం కోల్పోయాం, కొన్ని డబ్బుల్ని మనం కోల్పోయాం, కొన్ని రిలేషన్స్ని మనం కోల్పోయాం. ఏది కోల్పోయినప్పటికీ కూడా అపవాది నీ దగ్గర నుంచి ఏదైతే లాగేసుకుంది, అపవాది నీ దగ్గర నుంచి ఏదైతే దోచుకుంది, దానికి నూరంతలుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మరలా గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడతామా. నా జీవితంలో మీ హృదయం మీద చేయి పెట్టి మాట్లాడండి. నా జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. నా హృదయంలో ఉన్న కలవరాన్ని దేవుడు తీసేయబోతున్నాడు, రిస్టోర్ చేయబోతున్నాడు. నన్ను ఇప్పుడు దాకా ఉట్టి చేతులతో ఉన్నానేమో, కానీ ఇప్పటి నుంచి ఈ సంవత్సరం అంతట్లో నేను ఏది చేసినప్పటికీ కూడా నాకు ఫలితం ఉండబోతుంది. నేను ఏది చేసినప్పటికీ కూడా నా కార్యం అన్నిటినీ దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా.